మన ఊరితో సమయాన్నిలా గడిపియడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరువని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలిచిన ఊరులెన్నెన్నో, గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే, సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది మన వాకిట్లో వేసి ముగ్గు తెలుపుతుంది. ముగ్గు ఆనందానికే ప్రతీక కాదు, మన ఇంటి మంగళకరానికి, ఇంకా మన ఇంట్లో సిరులు పండించే శ్రీ మహాలక్ష్మికి స్వాగతం పలకడానికి, ఇంకా చెప్పాలంటే ముగ్గు మన అభివృద్ధిని సూచిస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉంది మన ముగ్గుకి. అయితే నేను ఇక్కడ వేసిన ముగ్గుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ముందైతే ఈ అమ్మాయి కొప్పుని గమనించారా? ముందు ఈ కొప్పుని నేను ముగ్గుతోనే వేశాను, కానీ ఈ అమ్మాయికి ఆ ముగ్గుతో వేసిన కొప్పు అంత నిజంలాగా అనిపించట్లేదు. అందుకని తర్వాత నిజమైన అమ్మాయికి కొప్పు ఉన్నట్లు అనిపించాలని గరక గడ్డిని తీసుకొచ్చి చక్కగా ఇలా కొప్పులాగా చుట్టి అందులో మధ్యలోకి రేగిపళ్ళు, నవధాన్యాలు, ఇంకా గొబ్బెమ్మలు పెట్టి, తర్వాత ఆ గొబ్బెమ్మలకి నిజమైన చామంతి పూలతో ఇలా ఈ అమ్మాయి కొప్పున వేసుకున్నట్టు చక్కగా చూడడానికి నిజమైన అమ్మాయిలా కనిపించాలని ఇలా ఈ అమ్మాయిని సింగారించాను. చూడడానికి ఎంత చక్కగా అనిపిస్తుందో ఈ అమ్మాయి. అంతేకాదు ఈ అమ్మాయి వేసుకున్న చున్నీకి ఇంకా లెహెంగాకి రియల్ మిర్రర్స్ పెట్టాను. చూడ్డానికి ఎంత ముద్దుగా అనిపిస్తుందో. ఈ ముగ్గుని చూసిన తర్వాత నాకైతే ఇంటికి దీపం ఇల్లాలే అన్న మాట గుర్తొస్తుంది. అంత ముద్దుగా అనిపిస్తుంది. మరి మీ అందరికీ కూడా ఈ ముగ్గు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరందరూ ఎలా జరుపుకున్నారు పండుగని? చాలా సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము. పండగ అంటే అందరితో కలిసి ఆనందంగా గడపడమే పండగ. ఈ పండుగ రోజులలో దొరికిన ఆనంద అనుభూతులను మళ్ళీ పండగ కోసం ఎదురు చూసే మధుర జ్ఞాపకాలుగా మిగిలి ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ పండుగను 3 రోజుల పండుగగా జరుపుకుంటాము. ముందు రోజు భోగి పండుగ, తర్వాత రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పండుగ రోజున మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. తర్వాత రోజు కనుమగా, అంతేకాదు ఈ పండుగని రైతు పండుగగా కూడా జరుపుకుంటాము. ఈ పండుగ రోజున మనము గోవులని పూజించుకునే సంస్కృతి మనకు ఉంది. ఈ పండుగని చక్కగా 3 రోజులు ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో గడుపుతాము. మరొక్కసారి మీ అందరికీ, ఇంకా మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను మీ జేపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.